బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలనే లక్ష్యంతో కార్మికుల పని ప్రదేశాల్లో జెండాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రచారంలో భాగంగా రేపల్లె పట్టణంలోని ఆటో స్టాండ్లు, రైస్ మిల్లులు తదితర కార్మికుల పని కేంద్రాల్లో సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. బస్టాండ్, ఆటో స్టాండ్, పద్మాలయ రైస్ మిల్, దుర్గ రైస్ మిల్ వద్ద ముఠా వర్కర్లతో కలిసి జెండాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరకటంకరంగా పోరాడే సంఘం సిఐటియు అన్నారు. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు జరిగే అఖిల భారత మహాసభలకు దేశవ్యాప్తంగా సుమారు 2000 మంది ప్రతినిధులు 10 దేశాల నుంచి కార్మిక సంఘాల నాయకులు హాజరవుతారని తెలిపారు. విశాఖపట్నంలో జరగబోతున్న ఈ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు యూనియన్లో ఉన్న అన్ని చోట్ల జెండాల ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ప్రచారంలో భాగంగా ఈరోజు సిఐటియు చెప్తున్నది ఒకటే, పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు, అట్లనే అసంఘటిత రంగంలో కార్మికులైతే ఆటో, ముఠా, భవన నిర్మాణం ఇట్లాంటి కార్మికులకైతే ప్రమాద బీమాలు అమలు అవ్వాలి, కార్మికులందరూ కూడా కనీస సదుపాయాలు అమలు అవ్వాలనేటువంటి సిఐటియు చెప్తా ఉంది. ఈరోజు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ లాంటి ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో జాతీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి సిఐటియు అగ్రనాయకత్వం 2000 మంది ప్రతినిధులు, ప్రపంచ దేశాలు, ఇతర దేశాల నుంచి కార్మిక వర్గ ప్రతినిధులు హాజరవుతున్నారు. చారిత్రాత్మక మహాసభలు మొట్టమొదటిసారి జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. ఈ మహాసభల్లో భాగంగా జనవరి 4వ తారీఖు 2026 విశాఖపట్నం ఆర్కే బీచ్ ఏదైతే ఉందో లక్షలాది మందితో బహిరంగ సభ జరపాలనుకుంటా ఉన్నాం. ఈ బహిరంగ సభ ఈ రాష్ట్రంలో నుండి కార్మిక వర్గ సమస్యలన్నీ పరిష్కారం కోసం జరుగుతోంది. సిఐటియు మహాసభల్లో రాజకీయాలు వీటన్నిటితో సంబంధం లేదు. కార్మిక వర్గం సమస్యల పరిష్కారం లక్ష్యంగా సిఐటియు మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాము.